ఫుల్గా ఉన్నాయంటే ఇటు ప్రక్క. ఓహో, పరిశుద్ధాత్ముడు నన్ను తేటగా చూపించాడు అక్కడ పరిచర్య చేయమని అని నాన్నగారు ఐపీసీతో ఉండి పరిచర్య చేయడం మొదలుపెట్టారు. సుమారు ఒక 50 ఏండ్లు పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవుని కృపలో ఆయన నమ్మకంగా ఉన్నందుచేత దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను చప్పట్లు కొట్టమన్నాను, మీరు కొట్టాలనిపించినప్పుడు నిజంగా ఉద్యోగంగా ఉంటే మీరే కొట్టండి. హల్లెలూయా, ఆమేన్ అంటారా? మనం ఎక్కడుండి పని చేస్తున్నామో చాలా అవసరం. కొంతమంది దైవజనులు మన ఆంధ్ర రాష్ట్రంలో వాడబడ్డారు. వారితో ఉన్న వారిని అందరినీ దేవుడు దీవించాడు. నీవెవరితో ఉన్నావో, ఏ సహవాసంలో ఉన్నావో, ఎవరితో అంటుకట్టబడ్డావో, ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ ప్రభువు నిన్ను దీవిస్తాడు. కాబట్టి నీవు సరి అయిన సంఘములో ఉండాలి. ఉన్నత ఉపదేశ మందునా సత్తువగల సంగమందునా కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. హల్లెలూయా. మీ మేనల్లుడే చర్చి పెట్టాడు అనుకో, మా అత్తయ్య మరి నువ్వన్నా రాకపోతే ఎట్టగే అన్నాడు అనుకో, మందిరాన్ని వదిలేసి అక్కడ పోతున్నావు అనుకో, అయ్యగారు ఎప్పటికో అడుగుతాడు, ఏమ్మా ఏమైంది రావట్లేదు కనబట్టలేదని. మరి అన్నయ్య మరి ఏమైంది, మరి అదే ఏమైందో చెప్పు. మరి మా మేనల్లుడు పెట్టుకున్నాడుగా అక్కడ పోతున్నా, అక్కడ పోతే ఏమవుతావు? ఎండిపోతావు. ఆడు ఎండిపోతాడు, ఆడితో పాటు నువ్వు ఎండిపోతావు. మేనల్లుడి కోసం కాదు, ప్రభువు పిలిచాడని పరిచర్య చేసే చోటకు నీవు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యం కాకపోతే మొదటి వచనంలోనే రాయించాడు అయ్యగారు. నయోమి పెనిమిటికి సమీప బంధువుడు ఒకడు ఉండెను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజ్ అన్నాడు. మళ్ళా 3వ వచనంలో, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజ్ది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాకని చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. కంగారేమీ లేదు, అవ్వకపోతే రాత్రికి కూడా ఇదే చెప్తా. చూడండి, వాళ్ళేమో చేను కోస్తున్నారు, పనలు తీసుకెళ్ళి ఓ చోట పోగేస్తున్నారంట. వారి వెనుక పనలు తీసేసిన తర్వాత ఈమె ఏరుకుంటూ వస్తుంది. ఒక్కొక్క పరక ఏరుకుంటుంది. ఈ లోపుగా యజమానుడు రానే వచ్చాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? బోయజ్. చెప్పండి అమ్మా. బోయజ్ అనలేరు, బోజ్ అంటున్నారు ఇంగ్లీష్లో. మంచి పేర్లు, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటే మంచిది. ఏమండి గారు? ఏంటో మరి టింకు అంట, పింకు అంట, చెర్రీ అంట, ఏంటో పేర్లు పెడుతున్నారండి భలే విచిత్రంగా. ఈ మధ్య ఎక్కడో నేను విన్నాను, దాన్ని ఏదో అంటారు, బొమ్మనే ఏమంటారు అయ్యగారు? ఆడిచ్చే బొమ్మ, టెడ్డీ బెర్రీ, టెడ్డీ బేయర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సార్. టెడ్డీ బేయర్ కదా, ఆ టెడ్డీ పెట్టారు. ఒకటి పేరు టెడ్డీ అంట. టెడ్డీ, ఒరే టెడ్డీని ఎవరి పేరు టెడ్డీ అనేది? బెర్రీ, టెడ్డీ బేర్ పేరు, దాన్ని ఏమంటారు? బేర్ని ఎలుగుబంటి పేరు టెడ్డీ అంటే ఇది పెట్టారు. పాస్టర్ గారు పెట్టింది బెటరు. ఆవిడ ఎక్కడో చూసిందంట, ఎందులో నెట్లో ఈ బుట్టలో పెట్టమాకండి మీ పిల్లలకి, బైబిల్లో పేర్లు పెట్టండి. ఆమేన్. ప్రభువు చూపించిన పేర్లు, ప్రభు చిత్తానుసారమైన పేర్లు పెట్టాలి. యోహానుకు పేరు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద అంగీలు వేసుకుని వాళ్ళు బయలుదేరారు, కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఎలిజబెత్తో, ఆగండి ఆ పేరు వద్దు, ఇదిగో ఈ పేరు పెట్టమని చెప్పింది. స్తోత్రం. మన బిడ్డలకు దైవ చిత్తానుసారమైన పేర్లు ఉండాలి. ఆమేన్. బోయజు పొలములోనికి వచ్చి ఏరుకుంటూ ఉంది.
ఈలోపు బోయేజు రానే వచ్చాడు. హల్లెలూయా. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా. స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికన్నా చేలు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉంటే కొంచెం అయ్యి చూపించండి అమ్మా. హల్లెలూయా. మంచిది. మీ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈయన మామూలుడు కాదంట అయ్యగారు, ఫుల్ పొలాలంట. అసలు రాయడమే ఏం రాశాడు తెలుసా? రాయడమే అతడు చాలా ఆస్తిపరుడు. ముఖ్యంగా మన పెంతుకొస్తు విధానాల్లో అయ్యగారు డబ్బు అంటే వ్యతిరేకత బోధించారు. అస్సలు వద్దని. ఎందుకని అట్లే? నా ఉద్దేశం మంచిది కాదని. ఉండాలా వద్దా? మీటింగ్ జరగాలంటే కొంత డబ్బు ఉంటే మంచిది. స్తోత్రం. ఎంతెంత కట్టలు. మొన్న ఒక పెద్ద మీటింగ్లు జరిగితే నేను చిన్న కానుకెళ్ళి ఇద్దామని పట్టుకెళ్ళా. నా ముందు వచ్చిన ఆయన ఇంత పెద్ద కట్ట, అది కూడా లోపల పెట్టి ఇచ్చాడు. మరి లోపల 500 కట్టలు ఉన్నాయి. నేను అనుకోవడం ఒక 5-6 కట్టలను నుండి ఉంటాయి. అందులో కట్టలు తెచ్చి ర్యాపప్ చేసి ఇచ్చాడు. నాకు కొంచెం సిగ్గేసిపోయింది ఆయన చూస్తే. నాదేమో చిన్నది, జేబులో నుంచి తీసి ఇచ్చాను నేను. బిడ్డలు ఆశీర్వదించబడితే పెద్ద కానుకలు ప్రభు కొరకు ఇవ్వగలుగుతారు. చాలా ఆస్తిపరుడంట దేవుడు. అలాంటి బిడ్డలుగా ఈ బిడ్డలను చేయునుగాక. హల్లెలూయా. ఆమేన్. అయితే ఎంత మంచోడో చూడండి అయ్యగారు. ఇతడు యజమానుడు. వాళ్ళేమో పొలంలో కోస్తున్నారు కోత. వాళ్ళు కోస్తా ఉండగానే వచ్చాడు. అదిగో అల్లంత దూరాన్ని ఉండగానే వారిని చూసి ఏమంటున్నాడంట? యెహోవా మీకు రే 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 ఏంటి వంకకొండ నువ్వు అటు ఇటు చూస్తున్నావు అన్నాడా? యజమానులు ఉన్నారా అని అడిగింది. అందుకే కొంతమంది యజమానులు కొంచెం 1 ఎకరం ఉంటే చాలు ఇల్లు అక్కడ పోజు కొడతారు. ఇతడు చాలా ఆస్తిపరుడు. పోజులేమి కొట్టట్లా వచ్చి అంటున్నాడు, యెహోవా మీకు. ఇలాంటి యజమానులను ఎవరన్నా కాదనుకుంటారా గారు? ఇంకా బాగా పని చేయాలనిపిస్తుంది వాళ్ళకి. స్తోత్రం. నాయకులైన వారు మనం పెత్తనం చేయడానికి కాదు, వారిని దీవించడానికి ప్రభువు మనల్ని పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. మన నోట ఏముండాలో చెప్పండి? దీవెన ఉండాలి, ఆశీర్వాదాలు ఉండాలి. ఆశీర్వాదం ఎక్కడుందో ప్రజలకు అది ఇష్టం అవుతాయి గారు. స్తోత్రం. కొన్ని సంఘాలు నాకు తెలుసు పద్దాక తిడతమే, చిరాకుబడి వస్తారా? శాపనార్థాలు పెడితే వస్తారా అయ్యగారు? ఎక్కడ దీవెన ఉందో ప్రజలు అక్కడికి పరిగెత్తుకుని వస్తారు. స్తోత్రం. మీ బిడ్డలు మీ దగ్గర పని చేయాలంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తుంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని అధికారులుగా ఉంచితే, ఇందాక ఎవరో డాక్టర్ గారు అన్నారు కదా, మీ దగ్గర ఎవరైనా నర్సులు పనిచేస్తుంటే, మీరు ఎవరైనా సూపరింటెండెంట్స్ ఉంటే, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటే, మీ క్రిందనున్న మీతో పనిచేసేవారిని, క్రిందనున్న అన్న పదం వాడినా ఇబ్బంది ఏం లేదు, బైబిల్లో వాడాడు. నా క్రింద 100 మంది పని చేస్తారు, నేను శతాధిపతిని అన్నాడు యేసయ్యతో. కొర్నేలు అనలేదమ్మా? అన్నాడు. కొంతమంది క్రింద పని చేయటం నాకు ఇష్టం లేదంటారు. మరి ఎక్కడ పని చేస్తాను? నెత్తెక్కుతావా? దేవుడు అతనిని నీ మీద అధికారినిగా ఉంచాడు. ఉంచినప్పుడు ఉండడం మంచిది. అయితే మనం అధికారులంగా కాకుండా ప్రేమతో, చూడండి ఎంత చక్కగా, యెహోవా మిమ్మును ఆశీర్వదించును. అసలు వచ్చేటప్పుడే ఆశీర్వాదంతో వస్తున్నాడు అయ్యగారు, పారడైజ్ అయ్యగారు. ఆమేన్. ఏం పట్టుకుని రావాలి? కనబడడంలోనే మనం ఆశీర్వదించాలి. స్తోత్రం. కనబడితే ఆశీర్వదించాలండి మనుషుల్ని. ఆమేన్. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, చదువురా అమ్మా, అక్కడ ఏలు బెటరా. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక చెప్పగా ఆయన ఏమన్నాడు, వాళ్ళు ఏమన్నారు అనేది మీరు చెప్పాలి వచ్చిన వాళ్ళకి. ఆయన ఏమన్నాడంటే, యెహోవా మీకు తోడైయుండునుగాక అని చెప్పాడు. వాళ్ళేమో కోసే వాళ్ళు లేచి మరి యెహోవా నిన్ను. ఇప్పుడోళ్ళు అయితే అంటారా అయ్యగారు, వీడి జిమ్మదియ్యా 10 ఎకరాలు ఉంది, ఇంటికాడ చావచ్చుగా, ఈ ఎండలో పడి వస్తున్నాడు చూడు అంటారు. వస్తున్నాడయ్యా మనల్ని చంపటానికి బయలుదేరాడా అనుకున్నారు వాళ్ళు. అనుకోవాలి, అయ్యా నీకు 100 ఎకరం ఉందా,
దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించునుగాక. ఎంత మంచివాడు కాకపోతే ఇంకా అంటాడండి ఆ మాటలు కదా. మంచివారిని చూస్తే ఇంకా ఆశీర్వదిస్తారు. మనుషుల చేత కూడా మనం ఆశీర్వదించబడాలి పాస్టర్ గారు, అర్థమైందా? కొంతమంది ఇల్లు కడుతున్నారు, మెట్లేమో రోడ్డు మీద దాకా కడుతున్నారు. వెళ్తే కారు రోడ్డుకి తగులుతాయి, స్కూటర్ రోడ్డుకి తగులుతాయి. మళ్ళీ ఆ మెట్లు తగలకుండా కొంతమంది ఇసుకేస్తారు రోడ్డు మీద, ఆ ఇసుక తొక్కకుండా ముళ్ళు వేస్తారు, ఆ ముళ్ళు తీయకుండా మళ్ళీ రాయి పెడతారు. చూసారు, ఇంకెక్కడ వెళ్తారు? అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారా వచ్చే ప్రజలు? వీడికేం పుట్టిందిరా, రోడ్డు మీద దాకా వేసాడు అనుకోరు. రోడ్డును రోడ్డుగా వదిలిపెడితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజల చేత దీవించబడే పనులు నీవు కొన్ని చేస్తే ప్రజలు నిన్ను దీవిస్తారు. ఆమేన్. నీ కడుపు చల్లగుండా అంటారు, అనరా మనళ్ళు? అంటారనరా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారంట. చదవండి. అప్పుడు బోయజు కోయివారి మీద ఈ చిన్నది ఎవరిదని అడగగా, అక్కడ ఒక అంట కోసేవారి మీద ఒకడు ఉన్నాడంట, పనివాడు. ఏమంటాయి గారు, ఏమంటాం మనం అతన్ని? అదిగో మేస్త్రి. మేస్త్రిని, పెద్ద మేస్త్రిని అడిగాడు, ఈ అమ్మాయి ఎవరు, ఈ చిన్నది ఎవరు? చిన్నదిగా కనబడింది, పెద్దదిగా కనబడలా. తగ్గించుకుంటే అలా కనబడతాం. స్తోత్రం, హల్లెలూయా. చిన్నది, ఈ చిన్నది ఎవరిది అని అడుగగా, ఆ కోయివారి మీద పని చేసేటటువంటి ఆ పనివాడు, ఆ మేస్త్రి ఏమంటున్నాడు? చదవరమ్మా. ఈమె మోయాబు దేశురాలు. ఒక్కళ్ళన్నా సరిగ్గా చదవట్లేదు, ఏమైంది మీకు? అట్లా చదువు, నువ్వే చదువు గట్టిగా. అక్కళ్ళు చదివినా పర్లేదులే, వాళ్ళతో పాటు నువ్వు కూడా చదువు. ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవను. అంతా పట్టేశాడు అడ్రస్. ఏమండి, మేస్త్రులుగా ఉండాలనుకుంటున్నారా? అడ్మినిస్ట్రేటర్స్గా ఉండాలనుకుంటున్నారా? కొంతమందికి దీవించబడాలనే కోరిక ఉంటుంది, కానీ ఇటుపైన అటు ఎయిరు, బుర్ర పెంచుకోరు. ఏమి పరిచర్యలు అవగాహన ఉండాలి. ఏమండి, ఎంతమంది చక్కటి ఏర్పాట్లు చేశారు అయ్యగారు. మనళ్ళు 10 మంది ఉంటే ఓహో మీద పడి దోసుకుంటారు కాబట్టి తోసుకోకుండా ఏం చేశారు? కట్టకట్టాలు కట్టారు, చక్కగా భోజనం పెట్టచ్చు కదా. అదొక ఆ అవగాహన ఉంటే ప్రభువు వాడుకుంటాడు, అయ్యగారు దీవిస్తాడు, విస్తరింపజేస్తాడు. అడ్మినిస్ట్రేషన్ ఉండాలి చిన్న పనిలో కూడా. స్తోత్రం చెప్తా. ఆవిడ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టాడా? మోయాబీయురాలు. ఎవరితో వచ్చిందని చెప్తున్నాడు? నయోమితో కూడా వచ్చిందని చెప్తున్నాడు. ఆ వచనాన్ని మీరు మళ్ళా చదువుకోండి. ముఖ్యంగా అక్కోళ్ళు చదువుకోండి. పెళ్లి చూపులకు వెళ్తున్నారా మీరు? వెళ్తున్నారా? పెళ్లి చూపులు అంటే తెలుసా మీకు? పిల్లని చుట్టకమ్మాయి వెళ్తారా? మీరెందుకు ఆగుతారు? మీరు తెలుసు మీకు. మాకు ఒక ఆవిడ పెళ్లి చూపులకి వెళ్ళొచ్చింది. ఇదివరకు చెప్పాలి, మా వాళ్ళకి తెలుసు, మీకు చెప్తున్నా. పెళ్లి చూపులకు వచ్చి, అబ్బో అయ్యా భలే ఉందయ్యా, ముక్కు కొటేరెళ్ళి ముక్కు ఉందయ్యా, ఎర్రగా ఉంది పిల్ల అని చెప్పి. ఆ పిల్ల రక్షణ పొందిందో పొందాలి అది చెప్పట్లా. మరేం చెప్తుంది? కడమయన్నీ చెప్తుంది. పెళ్లి చేసేసింది, నెలలోనే పెళ్లి చేసేసాం. అది వచ్చేది మామూలుగా రాలుగా చెంబుచ్చుకొచ్చింది. చెంబు తెలుసా గారు? చెంబు. ఆ పిల్లతో పాటు వచ్చేవాళ్ళు చెంబు తెచ్చారు. మీకు తెస్తారో తేరో ఇక్కడ? మరి ఏం తెస్తారో మీకు? నేను ఈ చెంబు ఎందుకమ్మా అన్నా, అదే అంతేలేండి అయ్యగారు. తర్వాత తెచ్చిన చెంబెట్టి పొడిచిందంట నెత్తి మీద. అత్తనే బాగా చెప్తున్నారు అయ్యగారు. గిత్తలాగా ఉన్నామన్నాను ఒక పోటు పొడవ. పెళ్లి చూపులు ఈ వచనం ఎంత బాగుందో చూడండి అయ్యగారు. నేను అనుకోవటం అసలు ఈ వచనంలోనే బోయజును తిప్పేశాడు పనివాడు. పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాడు అక్కడ. ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు తెలుసా? కొంచెం వాక్యం అర్థమయ్యే వాళ్ళు ఇట్లా వినండి. వేరొక రకంగా కూడా ఈ అమ్మాయి ఎవరంటే చెప్పొచ్చుగా. పలానా అండి అని ఒక్క మాట అయినా
తప్పుడుగా చెప్పల, ఇబ్బంది కలిగించే రీతిలో చెప్పల. దేవునికి స్తోత్రం. మీ మాటలు కుటుంబాలను కడతాయి, మీ మాటలు వివాహాలను కడతాయి, మీ మాటలు జాగ్రత్తగా లేకపోతే కుటుంబాలను కూల్చేస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వెన్ యూ స్పీక్, యూ మస్ట్ స్పీక్ వెరీ వైజ్లీ. వాక్యానుసారంగా జ్ఞానంగా మాట్లాడాలి. ముఖ్యంగా స్త్రీలు జ్ఞానంగా మాట్లాడాలి. పిల్లడు వచ్చేసరికి ఏం చేయమంటావులే అయ్యా, ఏమని చెప్పను, నువ్వు వెళ్ళిన కాడ నుంచి ఎడిపోయిందో అంతులేదు, ఇప్పుడు చేరింది ఇల్లు. కోడల సంగతి కొడుకుతో చెప్తే ఆడు ఊరుకుంటాడా? వాడికి బండ పట్టుకుని ఏం చేయాలో అది చేస్తాడు. చూసారా? జ్ఞానంగా మాట్లాడాలి. కుటుంబాలను కట్టే రీతిలో మాట్లాడాలి. వివాహాలు స్థిరపరిచే రీతిలో. చిన్న మాట అడిగాడండి బోయజు. ఈ చిన్నది ఎవరు అని అడిగితే ఈమె మోయాబీయురాలు, ఈమె రూతుతో కూడా నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలు అని చెప్పాడంట. చదవండి తర్వాత ఏం జరిగిందో. చూసారా? ఏ వచనంలో నావి? 7వ వచనంలోనికి రండి నాన్న. ఆమె కూర్చుకొనుటకు దయచేసి సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. ఇంతవరకు ఏరుతూనే ఉంది. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. ఇందాక కూడా చెప్పాడు, కుదరేశాడు లైన్. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? అయ్యా, పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు ఏరుతూనే. మీకు ఎవరికన్నా పరిగేరిన అనుభవాలు ఉంటే అయ్యగారు, పరిగెరటం తేలిగా ఏరాలా, మళ్ళా ఎన్నిసార్లు వంగాలి అయ్యగారు? లెక్కలేని అన్నిసార్లు వంగాలి. కొంతమంది అనుకుంటున్నారు మంచి పాస్టర్ అంటే మంచి లైన్ అనుకుంటున్నారు. ఏ పని అంత తేలిక కాదు. పరిగెరడం ఇంకా తేలిక కాదు. ఇందాక అయ్యగారు చెప్పారు, అయ్యా మేము పరిగెరుకుంటున్నామండి, ఇక్కడ మీరేం కోత కోసుకుంటున్నారు అక్కడ అని చెప్పారు. మీకు కూడా కోత కోసే సమయాన్ని దేవుడు ఇస్తాడు. పరిగెరుతూ ఏరుతూ ఉండగా తర్వాత ఏం జరిగిందో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మంచి మాట చెప్పాడండి. పిల్లలు, ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఇక్కడ. నీకు అవ్వలేదు కమ్మా, గుర్తుంచుకోండి. ఇంకా చిన్నపిల్లలకి వెళ్ళి మరీ చిన్నపిల్లలే, పెళ్ళైన వాళ్ళు కూడా యవనస్తులు ఈ మాటలు గుర్తుంచుకోండి. కష్టపడాలి. సేవకులు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. ఏ దైవజనుడు, ఆశీర్వదించబడిన దైవజనుడినైనా మీరు తీసుకోండి, వాళ్ళందరూ ఎవరు? కష్టపడిన బిడ్డలే. స్తోత్రం. మనం ఎంత కష్టపడితే దేవుడు అంత కృపనిస్తాడు. ఎప్పుడు వచ్చిందంట బ్రదర్? ఎప్పుడు వచ్చిందంట ఆమె? పొద్దుట వచ్చిందంట. ఇది వరకు, ఇప్పటి వరకు, అయ్యా ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఏరుతూనే ఉంది. స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? పరీక్షలు కాబట్టి ఉండలే. బడికి వెళ్తున్నావా? బడికమ్మా, స్కూల్కి పోతున్నారు మీరిద్దరు? స్కూల్ పిల్లలు, మన పిల్లలు బాగా చదువుకోవాలి. మీ పిల్లలకు కూడా చెప్పండి. మనవాళ్ళు కాసేపు గారు చదివేది. కాసేపు చదివితే ఎట్లా? కొద్దిసేపు చదివితే ఎట్లా? గట్టిగా కూర్చొని 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. మా ఊరిలో ఓ సహోదరి, మరి చాలా బీదల వాళ్ళు, జామకాయలు అమ్ముకుంటూ ఉంటుంది మౌ సెంటర్లో. ఏ పళ్ళు వస్తే ఆ పళ్ళు. చూసారా? చాలా కష్టం మరి వాళ్ళకి. ఎస్టీలు అంటే ఆస్తి సంపాద్యాలు లేవు కదా, అదన్నమాట. ఆమె వాళ్ళ పిల్లడికి మరి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, మెడిసిన్ సీట్, ఎంబీబీఎస్ చదివే అవకాశం వచ్చింది. చూసారా? ఎస్టీ అబ్బాయికి. ఆ పిల్లాడికి అందరూ తలకత్తి సహాయం చేశారు. నేను కూడా వెళ్ళాను.
ఆ సభలో, సన్మాన సభలో మాట్లాడమన్నారు. మేమందరం మాట్లాడాం. ఆ పిల్లాడికి మైక్ ఇచ్చారు. 2 మాటలు చెప్పమంటే ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే, అయ్యగారు మరి దేవుని కృపలో, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారులే, దేవుని కృపలో మా అమ్మ కష్టపడింది, మమ్మల్ని పెంచింది, మా టీచర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే నేను రోజుకు 20 గంటలు చదివానని చెప్పాడు. కొట్టండి గట్టిగా, ఆయన ఒక్కడే కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలు చెప్పండి? 20 గంటలు. 20 గంటలు చదవాలి. ఊరినే వచ్చి మా అమ్మాయి బాగా చదువు దగ్గర 1 గంట చదివితే చాలు. కుదరదు, అట్లా కాదు. బాగా చదివేవాళ్ళు ఇంకా ఎక్కువ గంటలు చదవాలండి, చదవాలి. చదివితే దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఈ బిడ్డ చూడండి, పొద్దున ఎప్పుడో వచ్చిందంట, కొద్ది సమయం దేనికి వెళ్ళింది? దేనికి? అక్కడ అక్కడ అందులో ఉందరా మీరు చదివితే. తర్వాత వచ్చినల్లా ఉంటుందిలే. ఆ కొంతసేపు కూడా నేను అనుకోవడం ఏ ఏ ఏ ఏ మంచినీళ్ళు తాగడానికో, ఏదన్నా టిఫిన్ ఉంటే చేయడానికో, తర్వాత భోజనం చేశారు, లంచ్కి తర్వాత వెళ్ళారు. కొద్దిసేపే కూర్చుందంట. కొంచెం రెస్ట్ తీసుకోండి, మిగిలిన టైం అంతా ఏం చేయాలి? పని చేయాలి. మీరు కూడా విశ్వాసులు, ఎంత పని చేస్తే అంత పని అవుతుంది. ఏమ్మా, కూసేపు కాసేపు కాదు. ఇప్పుడు నేను వచ్చాను, ఆ కొబ్బరాకులతో మీరు వేసిన చూశాను. ఎన్నాళ్ళ క్రితం వేశారు అయ్యగారంటే 10 రోజుల క్రితం. ఆ కొబ్బరాకులతో అల్లడం అనేది ఊరికి నిమిషాల మీద అయ్యే పని కాదు. ఒకళ్ళు పని పట్టుకుని దాన్ని ఏమంటారు, ఇస్తరల్లినట్లుగా, లేకపోతే చేపలు అల్లినట్లుగా అల్లాలి. టైం టేకింగా లేదా? చాలా టైం. మరి మీలో ఎవరు తీసుకున్నారు? కానీ మేము అక్కడ కూర్చుంటే చల్లగా ఉంది అయ్యగారు. హల్లెలూయా. ఎందుకు పాస్టర్ గారు ఒక షామ్యాన వేసుకునేదానికి అనుకుంటే అయ్యేదా? అయ్యేది కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుని కృపలో మనం ఎంత కష్టపడితే అంత పని జరుగుద్ది. స్తోత్రం. ప్రస్తుతానికి వేసిన చెక్ చేసుకుని ఆపేయమనండి. ఇప్పుడు దీనికి వద్దులే, నీట్గా ఉంది, చెక్ చేసుకుని. ఓకే, వింటున్నారమ్మా మీరు? మేము కూడా మీటింగ్ అంటే చాలా శ్రద్ధ తీసుకుంటాం. గ్రౌండ్ అంతా దున్నుతాం, చిన్న గడ్డ కూడా ఏరిస్తాను నేనైతే. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని దేవుని మాటలు వినాలి. జాగ్రత్తగా ఎక్కడేమన్నా స్టేజ్ మీద ఎక్కడన్నా గుండు సూది ఉందా, పిన్ ఉందా అని ప్రశాంతంగా సేవకుల వర్తమానాన్ని అందించగల. అన్ని సమకూర్చే విషయంలో మీరు శ్రద్ధ చేయాలి. గంటలు 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 దేవుని పనిలో మీరు ఉండాలి. స్తోత్రం. గంటలు గంటలు కష్టపడాలి. హల్లెలూయా. చూసారా, దేవుని పనిలో కష్టపడాలి. పడతారా? ఈవిడంట పగలల్లా ఏరిందంట. చదవండి. తర్వాత ఏం జరిగిందో మెల్లగా పెడదాం, కంగారు ఏం లేదులే. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను. అబ్బా, హల్లెలూయా. మంచి సాక్షి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. కష్టపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీలో ఎవరిని గురించి అయినా చెప్పాలంటే ఓ మంచి సాక్ష్యము మీ గురించి మీ సేవకుడు చెప్తే అది మీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె ఇక్కడ ఉందనుకో, అయ్యా మరి ఈ పిల్ల విషయం మీకు తెలుసా అని ఎవరన్నా అడిగారనుకో, ఆ పిల్ల ఇబ్బంది ఏమీ లేదండి, మంచి బిడ్డ అని మీ సేవకుడు ఒక మాట చెప్తే పెళ్ళి అవుతుందా? అవుదా? అవుతుంది, అంతే. దేవునికి స్తోత్రం. ఏమోలండి నాకు పెద్దగా తెలీదు అన్నాడు అనుకో, ఏదో మొత్తానికి కిర్రు ఉన్నట్లే. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఆ కానీలోనే ఉంది పెద్ద గూని అని. కానీ మందిరానికి వస్తారు కానీ అన్నారంటే ఇక అందులో ఏదో పెద్ద హాని ఉన్నట్లే. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సాక్ష్యం. నీ సేవకుడు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. మీ తల్లిదండ్రులు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ పైనున్నవారు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నీ పెద్దలు నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వెంటనే బోయజ్ అంటున్నాడు, నా కుమారి, చదువయ్యా, నా కుమారి నా మాట విను, వేరొక పొలములోనికి వేరుకొనుటకు పోవద్దు. స్తోత్రం చెప్పండి. పోయిందా తర్వాత ఇక ఎన్నటికి పోలేదు అయ్యారు. హల్లెలూయా. పారడైజ్ అయ్యారు. మన ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇంకెక్కడికి వెళ్ళనక్కరా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును. డ్రమ్ ఉందా సాయంత్రం తీసుకురండి. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, నముకుల్లి కుషినను. నన్ను ఎంత పాటలు పుచ్చుకుంటే చూడండి. నముకుల్లి కుషినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికై నా జీవితములో యేసు హల్లెలూయా. యేసయ్యా, థ్యాంక్ యూ నాన్న, చాలిన దేవుడు. అవునా కాదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోయే పరిస్థితే, అక్కడ వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు అక్కడ ఉందంటే అటు పోతారు, ఇక్కడ ఉందంటే ఇటు పోతారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇక ఎటు పోయే పరిస్థితి అంటూ లేదు. యేసయ్య చాలిన దేవుడు. యేసయ్యలో సమృద్ధి ఉంది. యేసయ్య సర్వాధికారి, యేసయ్య సర్వోన్నతుడు, యేసయ్య సర్వశక్తిమంతుడు, ప్రభావము కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, చాలిన దేవుడు. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి పోయేది లేదు. కొంతమంది అంటున్నారు, మేము లాక్కుపోయాం, మేము మార్చేసాం. ఏంటంటే మీరు మార్చింది అవన్నీ దొంగ మార్పిడి. వాళ్ళు దొంగ మార్పిడి చేసేది, మనం కాదు. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ పారడైజ్ అయ్య గారు ఉన్నారు. ఎన్ని లక్షలు వస్తున్నాయో నాకు తెలీదు, కానీ అయ్యా అక్కడ లక్షలే వస్తున్నాయి, నీకు ఇక్కడ కోటాను కోట్లు ఇచ్చేస్తాం ఇటురా అంటే వెళ్తాడా? యేసయ్య దేవుడు కాదని చెప్తాడా? అసలు సమస్య లేదు. స్తోత్రం. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవో అనండి. చాలిన దేవుడవు అక్కను యేసు, చాలిన నీవు. హల్లెలూయా. కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో యేసు చాలిన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏ స్థితికైనా చాలిన దేవుడు. ఆమేన్. కొంతమంది అనుకుంటున్నారు మీకు 5 ఏళ్ళు వస్తున్నాయంటగా, పాస్టర్లకి మీకు 5 ఏళ్ళు వస్తున్నాయంటగా, అందుకని మతం మార్చేస్తున్నారు. సరే నువ్వు 50 ఏళ్ళు ఇచ్చి చూడు, నెలకి మార్చమని చెప్పు, మారుస్తాడేమో. 50 ఏళ్ళు ఇచ్చి కాదు, ప్రాణం ఇచ్చినా కానీ మారేదంటూ లేదు. యేసయ్య చాలిన దేవుడు, నిజమైన దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. కుమారి, నువ్వింకా ఏ పొలములోనికి వెళ్ళనక్కరలేదు. ఏమన్నాడు చదవండి బ్రదర్. పోవద్దు, నిలకడగా ఉండు. గొప్ప మాట అయ్యగారు. ఎట్లా ఉండాలి చెప్పండి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
మీ పిల్లలకు కూడా, మీ పిల్లలు హైదరాబాద్ వెళ్ళారా, నెల్లూరు వెళ్ళారా, బెంగళూరు వెళ్ళారా, మీకు దగ్గరగా చెన్నై ఉంది కాబట్టి చెన్నై వెళ్ళారు. మమ్మీ ఏమైందిరా, వచ్చేస్తా, వచ్చే మాకురా, ఉండు. నిలకడగా ఉండడం నేర్చుకో. పెళ్లిలో ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలి అయ్యగారు? నిలకడగా ఉండాలి. చదువులో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. సేవలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కొంతమంది ఇన్స్టిట్యూట్ బస్ అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, కానీ ఏమి లేదు, నిలకడ లేదు. ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు. సంఘం ఉందా అంటే లేదు పాస్టర్ గారు. మరేముందా? ఏముందో చెప్పి? ఏమీ లేదు. నిలకడగా లేనోడు సంఘాన్ని కట్టలేడు. నువ్వు ఏమీ చేయక్కర్లా, నిలకడగా అక్కడ ఉండి మోకరించు, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో. దేవుడు నీ యొద్దకు ప్రజలను నడిపిస్తాడు. హల్లెలూయా. సముద్ర వ్యాపారమో నీ వైపు త్రిప్పబడును, సముద్ర వ్యాపారమో నీ వైపు త్రిప్పబడును, జనమూల ఐశ్వర్యమో జనమూల నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వచ్చును. లిమ్ము తేజరిల్ వెలుగువ చియున్నది, లిమ్ తేజరిల్ నీకు వెలుగువ చియున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా ప్రకాశముగాను దయించున్, ప్రకాశము హల్లెలూయా. జనముల ఐశ్వర్యాన్ని నీ వైపు త్రిప్పేస్తాడు, వాళ్ళని తోడుకొస్తాడు. హల్లెలూయా. వాడు వినడండి మాట, అనమాకండి. కొమ్ములు తిరిగిపోయిన పోతుని తెచ్చాడంట అయ్యగారు. తెచ్చాడా లేదా? ఎట్లా కనపడుతుంది? ఆగో అన్నాడు. ఎవరు? దేవుడే దేవదూత ద్వారా పలికించాడేమో అబ్రహాముని. ఇదిగో ఆ గంటలోనే పైకి చూశాడు. పైకి చూసేసరికి అయ్యగారు పైన కనపడుతుందంట. ఏంటది? వెనుక తట్టున కొమ్ములు తిరిగి ఉన్న పోతు. ఏమా అదే పొట్టేళ్ళంటే పోతు, పెద్ద మాంచి బలిసింది పిల్లేం కాదు అది. వాళ్ళు పెద్ద ముదురు, మామూలు ముదురు కాదు. ముదురులను తోలుకొస్తాడు. నువ్వు ఆయన చెప్పింది చెయ్యి అంతే. పిల్లోడిని వేసుకుని ఎక్కమన్నాడు, ఎక్కాడా లేదా అయ్యగారు? హల్లెలూయా. కొమ్ములు తిరిగిన పోతుని వేసుకొచ్చి చెక్కేశాడంట. అది ఏం చేసిందో నాకు తెలియదు. ఇందులో చిక్కబడిపోయి లాక్కుంటుందంట, కానీ రావట్లేదంట. ఇటు వెనక తిరిగేమో చూడలా. ఎక్కడ చూస్తున్నాడు? ఆయన వైపే చూస్తున్నాడు. నేను అనుకుంటున్నాను పెద్ద అద్దం ఏమైనా పెట్టాడేమో అనుకుంటున్నా. అద్దం లాంటిది పెట్టాడు. అర్థమైపోయిందేమో ఆయన సన్నిధి అందులో కనబడుతుంది. వెనుక తట్టున కొమ్ములు తిరిగిన పోతు తీసుకొస్తాడు అయ్యగారు. పెద్ద పెద్ద పోతులను తెస్తాడు. మీరేమీ కంగారు పడక్కర్లా. గుద్దుతానంటున్నారా? తెచ్చి చెక్కేస్తాడు. ఇక్కడ చెక్కేసి నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరులను తీసుకొని రాగలిగినది ఆయనే. నువ్వు స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు అంతే. విశ్వాస విషయంలో అడిగి చెప్పు మీ పిల్లోడికి, అరే నాన్న నువ్వు వెళ్ళావుగా చెన్నై, అక్కడ ఊరకే ఉండు. ఏంటో మమ్మీ అసలు 5,000 ఇస్తారంట. 5,000 కాదు, 3,000కైనా అక్కడ ఉండమని వాడు దేవుడు దీవిస్తాడు. చిన్న పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద పనిని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎటగొట్టినా ఇబ్బంది లేదు, మెల్లి కొట్టినా ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఎట్లాగైనా మనం పాజిటివ్గానే తీసుకునే పనిని చెయ్యాలి. అబ్బో నిలకడగా ఉండమన్నాడు. ఇంకా చదవండి, ముగిస్తాలు అయిపోయినట్టుంది టైము. నిన్ను ముట్టకూడదని. అబ్బో ప్రొటెక్షన్ ఉందండి ప్రభువులో మనకి, కాపుదల. ఆమేన్, హల్లెలూయా. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అయ్యగారు కోట రాజస్థాన్లో మాకు మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఒక సబ్జెక్ట్ చెప్పారు.
మా డైరెక్టర్ గారు మిస్సెస్, అమెరికన్ ఆవిడ, షెల్లి ఆంటీ, ఆమె ఏం చెప్పారంటే స్త్రీ పురుషుని నుండంట ప్రొటెక్షన్ కోరుకుంటుందంట. మా వాడు ఉన్నాడు, నా భర్త నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నా మీద ఈగ వాలనివ్వడు, పర్వాలేదులే అనడు, నేను ఏదన్నా చెప్తే జాగ్రత్త చేస్తాడు అనే ధైర్యం స్త్రీకి ఉండాలి, ప్రొటెక్షన్. అలాగే స్త్రీ దగ్గర నుండి పురుషుడు అబ్బో నా భర్త అంతా సూపర్ మ్యాన్ ఎవరు లేరు అని కోరుకుంటాడంట పురుషుడు. స్తోత్రం. నువ్వు దేనికి పనికి వస్తావురా అన్నావంటే కాళ్ళే, ఇంకా అట్లా అనకూడదు. యేసు రక్తమే జయం. మా వారు అంటారు కదా కొంతమంది, మా వారు ప్రభునందు ప్రియులారా, మా వారు ఎంత బాగా చూసుకుంటారు, బంగారం. బాగా చెప్తున్నాడు అయ్యగారు, హల్లెలూయా. అది కోరుకుంటారంట పురుషులు. అప్పుడు కుటుంబ వ్యవస్థ స్థిరంగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ఆజ్ఞాపించాను, శత్రువు నిన్ను ముట్టడానికి వీల్లేదు, యవనస్తులు నిన్ను తాకడానికి వీల్లేదు. దేవుని బిడలారా, ఆయన సంఘములో, ఆయన పరిచర్యలో, క్రీస్తు రక్తములో నీవు కడగబడినప్పుడు గొప్ప ప్రొటెక్షన్ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందిన నీకు గొప్ప సంరక్షణ ఉంది. ఏసన్న గారు ఇట్లా ఎక్కడో క్యాసెట్లు ఇట్లా చెప్తున్నారు. ఆయన మీటింగ్ అయిన తర్వాత ఎక్కడో తీసుకెళ్ళి బంగ్లాలో పెట్టారంట. మీరు వినే ఉంటారు కొంతమంది. బంగ్లాలో పెడితే అది బూతు బంగ్లా అంట. ఇక్కడ ఎందుకు రా, నేను అమ్మో ఇదయ్యా పెద్ద పెద్దోళ్ళు ఉండే స్థలం అండి, గెస్ట్ హౌస్ అండి, ఒరే ఎందుకురా నేను అక్కడ మందిరంలో పడుకుంటాను కదా అంటే, వద్దయ్యా ఇది పెద్ద గెస్ట్ హౌస్ అండి అని చెప్పారంట. లోపలికి వెళ్తేనేమో అక్కడ మందు సీసాలు కనపడుతున్నాయంట, ఇంకా లోపలికి వెళ్తే చీటి ప్యాకలు కనపడుతున్నాయంట. నేను వద్దంటున్నాను, విన్నారా అనుకుంటే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక రూమ్ ఇచ్చారు. పడుకున్న తర్వాత కాసేపటికి వచ్చాడంట వాడు. ఎవడు? అపవాదిగాడు అంటున్నాడంట. ఇక ఆయన భాషలో చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. అదన్నమాట. అంటున్నాడంట, అంటున్నాడంట. మళ్ళీ కాసేపటి ఆయన పడుకున్న మంచం కోడు పటక్కన ఇరిగిపోయిందంట. చూస్తే ఈడు తయారయ్యాడంట అక్కడ. అంటున్నాడంట. ఏంట్రా అంటే రక్తం రక్తం అంటున్నాడంట. హల్లెలూయా. ఆయన ఇలాగ చెప్తున్నారు. వాడు ఏదో నన్ను చేయడానికి వచ్చాడు, కానీ నా మీద ఏముంది? యేసయ్య రక్తం ఉన్నది. ఆయన రక్తములో మనము ప్రొటెక్ట్ చేయబడ్డాం, సంరక్షించబడ్డాం. అపవాది కన్ను నీ మీద పడడానికి వీలు లేదంతే. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అపరందిని చేయును మన యేసయ్యా ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా మనకంటే ముందుగా వెళ్ళను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేయు మన యేసయ్యా
ఆయన రక్త ప్రభావం నీ మీద ఉంటుంది. నిన్ను అంటుకొనడానికి అపవాది గడికి అధికారం లేదు. మీరు దేవుని బిడ్డలు, ఆయన రక్తములో కడగబడ్డారు, ఆయన రక్త ప్రభావములో మీరున్నారు. ఇంకొక పాట కూడా, పాత పాట ఏది ఉందిగా పాస్టర్ గారు, నీ రక్త ప్రభావమునా నా ఘోర హృదయం బోను పవిత్రపరచుం తండ్రి ప్రతి పాపమును కడిగి. హల్లెలూయా. ఏ రక్తం చెప్పండి? మామూలు సంగీత పాస్టర్ గారు. హల్లెలూయా. ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు అన్నాడుగా అన్న, ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు. ఆ పిచ్చోడు అంటున్నాడు, తెలుసా పిచ్చోడు మీకు? మీ ఊర్లో తిరుగుతున్నాడు, మీ ఊర్లో కూడా తిరుగుతాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు పిచ్చోడు. వాడు అంటున్నాడు, యేసు ప్రభు రక్తంకి ఎండిపోలేదా అంటున్నాడండి. డిచ్కి కిచ్కి అంటున్నారు కదండి, తెలుసా మీకు? దిచ్కి అంట, డిచ్కి బాబా అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆమేన్. నాదా మనోహరుడా యేసు నరక్షకుడా. ఆయన మనోహరుడు, ఈడు కాదు, ఆయన మన మనోహరుడు. ఆయన స్తోత్రం. యేసు రక్తం ఎండిపోలేదు అంటున్నాడు. యేసు రక్తం ఏంటో ఆడికి ఏం తెలుసా? యేసు రక్తం ఏంటి చెప్పండి? యేసు రక్తం ఎండిపోయేదా? హల్లెలూయా. నది వలె ప్రవహిస్తుంది. ఆమేన్. కలవరిలో నుండి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. ఇది ఎండిపోయేది. అసలు యేసయ్య అంటే ఎవరు అయ్యగారు? మామూలా చెప్పండి? సర్వ సృష్టికర్త. భూమి అంట పాస్టర్ గారు, భూమి అంట రోజుకు 50 లక్షల మైళ్ళు పరిగెత్తుందంట. అదే అక్కడ మవ్వ నుండి ఇక్కడికి 350 మైళ్ళు మేము వచ్చింది. మళ్ళీ 350 మైళ్ళు వెళ్ళాలి. దీనికి అమ్మో 100 కిలోమీటర్ల స్పీడ్ అనుకుంటున్నాం మేము. కాదు, మరి అది ఎంత స్పీడ్లో పరిగెత్తుందో? 50 లక్షల మైళ్ళు రోజుకు పరిగెత్తుందంట. 5 మిలియన్ మైల్స్. వింటున్నారమ్మా? ఎంత పెద్దదో తెలుసా భూమి? 7 ఖండాలు. 7 ఖండాలు. ఇలాంటి భూములు ఎన్నున్నాయో ఈ సర్వ సృష్టిలో. భూమి కంటే సూర్యుడంట పాస్టర్ గారు 15 లక్షల రెట్లు పెద్దవాడంట. డేక్స్ బైబిల్ వివరణలో 13 లక్షల రెట్లు అని రాశారు సార్. ఇప్పుడు ఇంకా రాను రాను వాళ్ళు పెంచి ఏం చెప్తున్నారంటే 13 లక్షలు కాదు అప్పుడున్న పరిస్థితి అది. ఇప్పుడు ఇంకా మేము ఇంకా కనుగొన్నది 15 లక్షల 15 లక్షల రెట్లు పెద్దోడంట. భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దోడంట. పాస్టర్ గారు ఎంత? 15 లక్షలు భూమి కంటే. ఒక సెంటు భూమి మనకి గనక చిత్తూరులో ఉంటే భూమి మీద ఎట్లా నడుస్తుంది అంటాం. మాట మార్చేస్తారు. ఇక యేసు రక్తమే. హల్లెలూయా. ఆయన సర్వాధికారి. అలాంటి సూర్యుళ్ళంట 15 లక్షల రెట్లు ఉన్నటువంటి సూర్యుళ్ళు కోటాను కోట్లు ఉన్నాయంట పాలపుంతలో. ఒక్క పాలపుంతలో గెలాక్సీలో. అలాంటి గెలాక్సీలంట, అలాంటి పాలపుంతలంట ఈ విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయంట. హౌ బిగ్ ఈజ్ ద యూనివర్స్. వాటి అంతటిని నోటి మాటతో సృజించిన వాడు యేసయ్య. ఆయన రక్తం మామూలు ప్రభావం కాదయ్య గారు. ఎండిపోద్ది అనుకుంటున్నాడు వాడు. ఎండిపోయేది కాదు, ఇది ప్రవహించుచున్నది. చిత్తూరు జిల్లాలో కూడా ప్రవహించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీడి నెల్లూరులో ప్రవహించుచున్నది. ప్రజలను శుద్ధీకరించడానికి, ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి, పాపము నుండి రక్షించడానికి, రోగముల నుండి రక్షించడానికి యేసయ్య రక్త ప్రభావం ప్రవహించుచున్న వేళ ప్రభువు నిన్ను శుద్ధీకరించేస్తాడు, స్వస్థపరిచేస్తాడు, బాగు చేసేస్తాడు. మన బోయేసు ప్రభు అయినా యేసు సంచరించుచున్న మధ్యాహ్నం, ఈ మధ్యాహ్నం ఆయన నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను తన బిడ్డనుగా అంగీకరించడానికి ఆయన రక్త ప్రభావం కురియుచున్న మధ్యాహ్నం, ఈ మధ్యాహ్నం. దేవునికి స్తోత్రం. ఆయన కృపతో మిమ్మలను నింపునుగాక, ఆయన ప్రభావంతో మిమ్మలను నింపునుగాక. మనకంతా ఈరోజు పండగ రోజు. బోయజు సంచరించుచున్న వేళ, నీ కొరకే దిగి వచ్చిన వేళ,
మన యేసయ్య ప్రభావవంతుడండి. హల్లెలూయా. బిక్కు బిక్కు బిక్కుమంటున్నావా? ఆయన నీ కొరకే వచ్చాడు. అసలు అంతమంది ఉంటే ఆయన చూపు ఎవరి మీద పడింది చెప్పండి? ఈ చిన్నది ఎవరు? ఎంతమంది ఉన్నా ఇక్కడ ప్రభువు నిన్నే చూస్తున్నాడు. ఇది నన్ను ఆయన చూపంతా నీ మీదే ఉన్నది. ప్రభువు చూచుచున్న యేసయ్యా, ఈ మధ్యాహ్నం ఆయన కంటిలో నీవు ఉన్నావు, ఆయన దృష్టిలో నీవు ఉన్నావు. నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. జన్ములకు దీవెనకరముగా చేయగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవేమీ భయపడనక్కరా. విరిగిపోయావా, నలిగిపోయావా, పగిలిపోయిన జీవితంలో నీవు ఉన్నావా, వేదనలో ఉన్నావా, కృంగిపోయిన వేళలో నీవు ఉన్నావా, ప్రభు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రాత్రి కూడా ఇంకా అనేక మందిని తీసుకుని రండి. దేవుడు తన వాక్కుల ద్వారా ప్రజలను తాకి కడిగి శుద్ధీకరించి బాగు చేసి తన నామ మహిమార్థమై వాడుకొనబోతున్నాడు. ఓ గొప్ప ప్రభావం మన మధ్యలోనికి రాబోతుంది. తన కనికరమును ప్రభు కుమ్మరించబోతున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా మధ్యకు రండి నాయన, నీ కార్యమును జరిగించండి నాయన, నీ ప్రభావమును పంపండి నాయన, మీ రక్తపు కోటను మా మీద నుంచండి స్వామి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్దిసేపు ప్రభువును స్తుతించండి, కన్నుల మీద ప్రభువును ఆరాధిస్తూ, చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆయన ప్రభావం, ఆయన రక్త ప్రభావం మనను కమ్ముకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోగశుద్ధి, పాప విమోచన ప్రభువు మన పాపముల కొరకై తన రక్తమును కలువరి శిలువలో చిందించాడమ్మా. నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై కలువరి రక్తము చిందించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతించండి, 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 స్తుతించండి. కనులు మూయండి కాస్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పలకండి, పలకండి, నోటితో పలకండి. ప్రభువుని స్తుతించండి. స్తోత్రాలు నాయన. ప్రభువా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను నడిపించి పడాలి. యేసయ్యా, 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 యేసు, యేసు, యేసు.
నిన్నే నిన్నే పొందుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నిలబెట్టి నీతో సూటిగా మాట్లాడు. రూతు ఏ విధంగా అత్త మాట వినింది, అత్త ఏ విధంగా రూతుని ప్రేమించి దీవించింది, బోయజు ఏ విధంగా రూతుని ప్రేమించాడు, రూతు ఏ విధంగా కష్టపడింది, రూతు ఏ విధంగా మాట వినింది, రూతు ఏ విధంగా శ్రమపడింది, దేవుళ్ళు ఏ విధంగా జీవించింది, రూతులో వేయబడిన విత్తనము ఫలించింది. సహోదరు సహోదరుడా, నీళ్ళ వేయబడిన విత్తనం ఈరోజు ఆ విత్తనాన్ని ఏమి చేసి పెట్టి ఒకసారి ఆలోచించు. విత్తనము దినదినము ఫలించాలి, విత్తనము దినదినము అభివృద్ధి పొందాలి. జీసస్, నువ్వు ఫలించాలనుకుంటే, అభివృద్ధి పొందాలనుకుంటే నీలో వేయబడిన విత్తనము ఫలభరితంగా మార్చబడాలి. నువ్వు ప్రభులో నాటబడి ఫలించాలి. ఒక్క పొలంలోనే నాటబడాలి. ఎక్కడానికి పరిగెత్తకూడదు, వృధాగా జీవించకూడదు. ఏ పొలంలో నాటపడ్డావో అదే పొలంలో ఫలించదు కాక. ప్రార్థన చేసుకున్న కుడి చేయి పైకి ఎత్తండి అందరూ. ఈ వాక్యానికి పరిశుద్ధాత్మ నేను కంటే పలుకు చేయనట్లుగా వరదేశాలుగా ప్రార్థన చేస్తారు. మనమందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్ర వందనములు తండ్రి. ఈ 3వ రోజు, ఈ పగటి పూట ప్రభువా, సుదూర ప్రాంతం నుంచి మీ దైవదాసుని తీసుకొచ్చి ప్రభువా, మా మధ్యలో ఆయన ద్వారా అద్భుతమైనటువంటి మీరు మాట్లాడిన మాటను బట్టి మీకే వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, రూతు జీవితం గురించి అయ్యా మాకు విశదీకరంగా మీరు విరిచి వడ్డించారయ్యా, అందును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఇక్కడ విత్తబడినటువంటి వాక్యము ప్రభువా ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపజేసి అయ్యా ఆశీర్వదించి బలపరిచి ఫలభరితంగా మార్చగలరని మీ దయగల పాదాలకి సర్వము సకలము సమస్తం అర్పించుకుంటూ యేసు నామంలో అడుగుతూ ముందుకు సాగుతూ ఉన్నాం మా పరమ తండ్రి. దయచేసి కూర్చొని ఒక 5 నిమిషాలు దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తోత్రం.